బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ కుటుంబంలో 4 ఫోన్లు ఒకేసారి స్విచ్ ఆఫ్ అయ్యాయి. తలుపులు లోపల నుంచి మూసున్నాయి. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోంది. బంధువులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయిపోయారు. రిటైర్డ్ టీచర్‌తో పాటు ఆయన భార్య, 23 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కొడుకు, నలుగురు విగతజీవులుగా కనిపించారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతూ ఉంది. మరి ఇది మతపరమైన దాడా? లేక ఇంకేమైనా మిస్టరీ ఉందా? ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన షాకింగ్ విషయాలేంటో ఈ స్టోరీలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో మచువాపార ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ రంగ్‌పూర్ జిల్లా స్కూల్ టీచర్ గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, కూతురు అగామి, కొడుకు ప్రియం ఇంట్లోని వికటజీవులుగా కనిపించారు. అది ఆగస్టు 22 రాత్రి 11:30 ఆ టైంలో వాళ్ళ భౌతికాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుటుంబ సభ్యులకు బంధువులు ఫోన్ చేస్తే నలుగురి మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గణపతి చక్రవర్తి ఇంటికి వెళ్లారు. తలుపులు మూసున్నాయి. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోంది. పోలీసులు, బంధువులు తలుపులు తెరిచి చూశారు. నలుగురి భౌతిక కాయాలు ఇంట్లోని వేరువేరు ప్రాంతాల్లో కనిపించాయి. తండ్రి గణపతి భౌతికాయం పైకప్పుపై, భార్య ప్రీతిలత కుమార్తె భౌతికాయాలు మెట్ల దగ్గర, కొడుకు ప్రియం భౌతికాయం బెడ్ కింద కనిపించింది. మొదటగా పోలీసులు దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఈ హత్యలు చేసి ఉండొచ్చు అని చెప్పి అనుమానించారు. ఎందుకంటే ఇంట్లో వస్తువులు చిందరవందరగా కనిపించాయి. డబ్బు, వాల్యుబుల్ ఐటమ్స్, లేకపోతే జ్యువెలరీ ఇలాంటివి ఉంచే ప్రదేశాల్లో కూడా తెరిచి ఉన్నట్లు గుర్తించారు. ఇంటికి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు ఇన్వెస్టిగేషన్లో గుర్తించారు. దీంతో దోపిడీ కోసమే కుటుంబాన్ని హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావించారు. అయితే దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ అసలు అనుమానం ఇంకోవైపు మళ్ళింది. పోలీసులు రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీస్, సిఐడి, డిటెక్టివ్ బ్రాంచ్ కలిసి దర్యాప్తు చేపట్టడం స్టార్ట్ చేసింది. చివరికి 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు ముగ్ధాదాస్, సిద్ధార్థ దాస్. ఇద్దరు అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు. పోలీసులు తెలిపిన డీటెయిల్స్ ప్రకారం ఈ 2 యువకులు గణపతి చక్రవర్తి ఇంటి పక్కన ఉన్న భవనం మీదుగా ఆయన ఇంటి పైకప్పు పైకి వెళ్లారు. అక్కడ యాబా అనే మత్తు పదార్థాన్ని తీసుకుంటూ ఉన్నారు. యాబా అనేది ఒక అక్రమ మత్తు పదార్థం. ఆ టైంలో పైకప్పుపై శబ్దం విన్న గణపతి అక్కడికి వెళ్ళి వారిని ప్రశ్నించారు.